హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 4 కథలలో మొదటి కథ నోటి మంచితనం. ఈ కథను రాసిన వారు శ్రీమతి వసుంధర గారు. కేతవరం చాలా పెద్ద గ్రామం. ఆ గ్రామంలో రాముడు అనేవాడు ఉండేవాడు. వాడి తల్లి ఉన్నది కానీ తండ్రి లేడు. వాడు కష్టపడి పనిచేస్తాడు. చాలా దుడుకు మనిషి. నోటి మంచితనం ఉంటే తప్ప జీవితంలో నెగ్గుకు రావడం కష్టమని వాడి తల్లి వాడికి పదే పదే చెబుతూ ఉండేది. అయినా వాడు ఆమె మాటల్ని చెవిని పెట్టక కష్టపడి పని చేసుకునేవాణ్ణి. ఒకరి చేత మాట పడాల్సిన అవసరం నాకు లేదు అనేవాడు. ఒకసారి వాడిని ఆ ఊరు కరణంగారు పిలిచి, మా నాన్న ముసలివాడైపోయాడు. ఒక మనిషి దగ్గరుండి ఆయన చూస్తూ ఉండాలి. నాకేమో ఊరు నిండా పనులు, క్షణం తీరికుండదు. నా పెద్ద కొడుకు వ్యవసాయం, రెండోవాడు చదువు, ఆడపిల్లలిద్దరూ సంగీతం నేర్చుకుంటున్నారు. మా ఆవిడికి ఇంటి పని, వంట పనిను. నువ్వు కొంతకాలం పాటు మా నాన్నను కనిపెట్టుకుని ఉంటానంటే నీకు నెలకు 500 వరహాలు ఇస్తాను అన్నాడు. రాముడు రోజంతా కష్టపడి పనిచేసినా నెల తిరిగేసరికి 200 వరహాలకు మించి దొరకవు. వాడికి ఒక మంచి ఎడ్ల జత ఉన్నది. వాటిని నాగలికి కట్టి పొలం దున్నడము, బంటికి కట్టి బరువులు లాగించడము వాడు చేసే పని. అందువల్ల వచ్చే ఆదాయం తక్కువైనా వాడికి అదే గౌరవంగా తోస్తుంది తప్ప ఒకరింట పని మనిషిగా ఉండటం వాడికి ఇష్టం లేదు. వాడు కరణంగారితో, కన్న తండ్రికి స్వయంగా సేవలు చేసుకునే అదృష్టం వస్తే సంతోషించడానికి బదులు పనివాడిని పెడతావా? ఇదేనా తండ్రి రుణం తీర్చుకునే పద్ధతి? ఇది నీకు నచ్చిందేమో, నాకైతే నచ్చలేదు అని వెళ్ళిపోయాడు. ఆ రోజే వాడిని మున్సబ్ గారు పిలిచి, రేపు మా ఇంట్లో మా నాయనగారు అభ్యీకం, పెద్ద ఎత్తున వంటలు చేయాలి. ఉన్నట్టుండి వంట ఆయన ఆరోగ్యం పాడైంది. ఆయన దగ్గరుండి అన్ని పనులు చేయిస్తాడట. కానీ బిందెలు వార్చడానికి ఒక మనిషి కావాలి. నువ్వు సాయం చేస్తానంటే ఒక్క రోజుకు 100 వరహాలు ఇస్తాను అన్నాడు. రాముడు దీనికి మండిపడి, నేను పొలం దున్నుకునేవాడినే కానీ వంటవాణ్ణి కాను. డబ్బున్నదన్న అహంకారం కాకపోతే నా ఒంట్లో ఎంత సత్తు ఉందో నీ పిల్లలను అంతే సత్తు ఉన్నది. ఒక్కరోజుకు వాళ్ళు ఒళ్ళు ఉంచి పని చేయలేరా అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడిని భూస్వామి భూషయ్య పిలిచి నీళ్లు తోడమన్నాడు. వైద్యుడు వీరన్న మందులు నూరి పెట్టమన్నాడు. పెద్ద రైతు పేరయ్య దొడ్డి ఊడ్చిపెట్టమన్నాడు. రాముడు ఎవ్వరికీ పని చేయలేదు. అందరినీ తిట్టిపోసి ఇంటికి వెళ్ళి చిరాగ్గా కూర్చున్నాడు. అప్పుడు వాడి తల్లి వాడి దగ్గరికి వచ్చి, పొరుగుళ్ళ మీ మామయ్యకు మన ఎడ్ల చేతితో పని పడిందిట, బండి కట్టుకుని వెళ్ళు అన్నది. రాముడి మామయ్యకు రాముడన్నా వాడి ఎడ్ల జత అన్నా ఎంతో ఇష్టం. వాటికి ఆయన తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు. మామయ్య అంటే రాముడికి ఎంతో ఇష్టం. కాబోయే భార్యను చూడడం కోసం వాడు వెంటనే బండి కట్టి ప్రయాణం అయ్యాడు. వాడు పొరుగురు పొలిమేరలోకి వెళ్ళేసరికి ఒక బలిష్ఠుడైన మనిషి వాడిని అటకాయించి, బండి దిగు అన్నాడు. రాముడు బండి దిగి, నువ్వెవరు అని అడిగాడు. ఆ మనిషి రాముడిని ఒక్క తోపు దోసి, ఈ బండి నాది అంటూ బండిలో ఎక్కి కూర్చున్నాడు. రాముడు వాడి మీద కలబడదాం అనుకున్నంతలో పొన్నుకర ఆడిస్తూ కొంచెం దూరంలో నిలబడి ఉన్న మరొకతను, నేను ఆ కనబడే గ్రామ పెద్దను, తెలియటం లేదా వాడు ఎవరైంది, ఇక నీ దారి నువ్వు పో అన్నాడు కసురుతున్నట్టు. బలిష్ఠుడు బండిలో గ్రామం కేసి వెళ్ళాడు. రాముడు నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ మామయ్య ఇంటికి చేరుకుని జరిగింది చెప్పాడు. వాడు వస్తాదు మల్లన్న అయి ఉంటాడు. ఈ మధ్య వాడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి అంటూ నిట్టూర్చాడు రాముడి మామయ్య. మామయ్య, నా బండి ఎడ్ల జత నాకిప్పించు అన్నాడు రాముడు దీనంగా. అది నా వల్ల కాదురా, వాడు చాలా ప్రమాదకరమైన మనిషి. ఊళ్ళో మా ఎవరి జోలికి రాడు. మేము వాడి జోలికి వెళ్ళామంటే మాత్రం మా అంతు చూస్తాడు అన్నాడు రాముడి మామయ్య. ఈ ఊరికి పెద్దలు లేరా? అన్యాయం జరిగితే ఎవరు ఆపరా అన్నాడు రాముడు కోపంగా. ఎందుకు లేరు, ఉన్నారు. కానీ ఈ మల్లన ఎంత దుడుకువాడైనా పెద్దలందరితోనూ మంచిగా ఉంటాడు. వాళ్లతో మర్యాదగా మసలుకుంటూ చెప్పినట్టు విని వాళ్ల పనులు చేస్తాడు. అందుకని వాడి ఆటలు సాగుతున్నాయి. వాళ్ళంతా వాడి పక్షమే అన్నాడు రాముడి మామయ్య. అయితే నా బండి నాకు తిరిగి వచ్చే మార్గం లేదా అని రాముడు అడిగాడు దిగులుగా. ఒక ఉపాయం ఉంది. పెద్దలు మనబోడి చిన్నవాళ్ల బాధల గురించి పట్టించుకోరు, కానీ పెద్దలకు అన్యాయం జరగనివ్వరు. మీ ఊరి పెద్దలు ఎవరైనా నీ తరఫున వస్తే నీ పని సానుకూలం అవుతుంది అన్నాడు రాముడి మామయ్య. రాముడు మరింత నీరసపడిపోయి ఊళ్ళో జరిగిందంతా చెప్పాడు. అప్పుడు రాముడి మామయ్య మొక్కున వేలేసుకుని, అవురా, ఎంత పని చేసావురా? అల్లరి చిల్లరగా తిరిగే మల్లన్నకే నోటి మంచితనం వల్ల ఊళ్ళో గౌరవం ఉంది. కష్టపడి పని చేసుకునే నీకెంత గౌరవం ఉండాలి? నీ ఊరి పెద్దలను క్షమార్పణమైన అడుగు, లేదా మా ఊరి మల్లన్న కాళ్ళు పట్టుకో, నీ పని సానుకూలం అవుతుంది అన్నాడు. కాళ్ళు పట్టుకునే మాట అయితే
వీడి కాళ్ళెందుకు పట్టుకోవడం, మా ఊరి పెద్దల కాళ్ళే పట్టుకుంటాను అంటూ రాముడు వెంటనే తన ఊరుకు తిరిగి వెళ్ళి ముందు కరణం గారింటికి వెళ్ళాడు. ఆయన వాడి వంక గుడ్లొరుముతూ చూసి, "ఏరా, నీ ఇక్కడేం పని?" అన్నాడు. రాముడు కరణం గారి కాళ్ళ మీద పడి, "అయ్యా, నా వల్ల పొరపాటు అయిపోయింది. మీ పోటి వారింట్లో ఎవరిని సేవించుకున్నా నాకు పుణ్యమే వస్తుంది. అటువంటి పెద్దలు, పరమ పూజలు అయిన మీ తండ్రి గారిని సేవించుకునే అదృష్టం వస్తే కాదన్నాను. మీరు నాకు ఒక వరహాయినా ఇవ్వనవసరం లేదు. నేను మీ తండ్రి గారిని ఈ క్షణం నుంచే సేవించుకుంటాను" అన్నాడు. కరణం చప్పున చల్లబడిపోయి, "అవేం మాటలరా? ఉదయం నీ వన్న మాటలకు నా కళ్ళు తెరుచుకున్నాయి. డబ్బుందన్న అహంకారంతో నా బాధ్యతలు నేను మర్చిపోయాను. నా తండ్రిని నేను సేవించుకోవాలి కానీ వేరే మనిషిని పెట్టడం ఎంత తప్పు" అన్నాడు. రాముడు అదేవిధంగా మునసబు, భూషయ్య, వీరన్న, పేరయ్య అందరికీ క్షమార్పణ చెప్పుకున్నాడు. వాళ్ళందరూ కూడా కోపాన్ని మర్చిపోవటమే కాక తప్పు తమదే అని ఒప్పుకున్నారు. ఒక వారం రోజుల పాటు రాముడు ఊళ్ళో అందరితోనూ ఎంతో మంచిగా ఉన్నాడు. రాముడిలో మార్పు వచ్చినందుకు అందరూ సంతోషించడమే కాక ఈ మంచి గుణం వల్ల బంగారానికి తావి అబ్బినట్టు అయింది అని వాడిని మెచ్చుకున్నారు కూడాను. ఆ తర్వాత రాముడు పొరుగురు వెళ్ళి తిన్నగా వస్తాది మల్లన్న ఇల్లు చేరుకుని, "ఒరేయ్ మల్లన్న, నా బండి సిద్ధం చేయి, తీసుకువెళ్ళడానికి వచ్చాను" అని పెద్ద కేక పెట్టాడు. మల్లన్న లోపల నుంచి వచ్చి రాముడిని చూసి గుర్తుపట్టి, "ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీ బండి నీది కావాలంటే నాతో కుస్తీ పట్టి నన్ను ఓడించు" అన్నాడు వెటకారంగా. "నిన్ను ఓడించడానికి కుస్తీ కూడా పట్టాలా?" అంటూ రాముడు గుప్పెళ్ళు బిగించి మల్లన్న గుండెల మీద, మెడ మీద బలంగా 4 పోట్లు పొడిచేసరికి వాడు కుప్పలా కూలిపోయాడు. రాముడు మల్లన్న మెడ ఒడిసి పట్టుకుని, "ఒరే, కష్టపడి పనిచేసి నా వంటి వాడి కండబలం ముందు నీలాంటి సోమరు పెంచిన కండలు ఎప్పుడూ తీసికట్టే అని అని అక్కడే ఉన్న తన బండి ఎక్కి ముందుగా మామయ్య ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పాడు. "ఊరి పెద్దల్ని తీసుకురమ్మంటే నువ్వే వచ్చావేమిట్రా" అంటూ వాపోయాడు రాముడి మామయ్య. "మల్లన్నను దెబ్బతీయడానికి నేను ఒక్కడనే చాలు, మా ఊరి పెద్దలు కూడా ఎందుకు" అన్నాడు రాముడు. "దెబ్బతీయగలిగిన వాడివి వెంటనే ఆపద ఎందుకు చేయలేదు" అని అడిగాడు రాముడి మామయ్య. "మల్లన్నకు మీ ఊరి పెద్దల అండ ఉన్నది. వాడి మీద నా స్వశక్తి ఉపయోగించే ముందు నేను నా ఊరి పెద్దల అండ సంపాదించుకోవాలి కదా. ఆ పని పూర్తి చేసుకుని వచ్చాను. ఇప్పుడు మీ ఊరి పెద్దలు మా ఊరు వచ్చి ఫిర్యాదు చేసినా నాకే న్యాయం చేకూరుతుంది" అన్నాడు రాముడు గర్వంగా. మనలో నోటి మంచితనం ఉంటే ఎవరైనా మన తప్పుల్ని సానుభూతితో అర్థం చేసుకుంటారు. న్యాయంగా మసిలి వాళ్లకు కూడా న్యాయం జరగాలంటే నోటి మంచితనం కావాలి. ఈ సత్యాన్ని గ్రహించావు కాబట్టి నువ్వు ప్రాజ్ఞుడివి అయినట్టే. త్వరలోనే ముహూర్తం పెట్టించి నీకు కబురు చేస్తాను. నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది అన్నాడు రాముడి మామయ్య. రాముడు ఇల్లు చేరుకుని జరిగిందంతా తల్లికి చెప్పాడు. ఆమె ఎంతో సంతోషించింది. ఆ తర్వాత వాడు పెళ్లి చేసుకుని నోటి మంచితనంతో కలకాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. రెండవ కథ చిక్కు వలయం. ఇది బేతాళ కథ. పట్టువదలిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం గీసి నడవసాగాడు. అప్పుడు శబరిలోని బేతాళుడు, "రాజా, నువ్వు ఈ శవాన్ని ఏమి సాధించడానికి సాధారణంగా తీసుకుపోతున్నావో నాకు తెలియదు. కానీ సాధనాలు మంచివి కానప్పుడు సాధ్యాలు దెబ్బతింటాయి. ఇందుకు ఉదాహరణగా నీకు ధర్మయ్య అనేవాడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక మహానగరంలో గంగయ్య, ధర్మయ్య అని 2 గజ దొంగలు ఉండేవారు. వారిద్దరూ కలిసి పెద్ద పెద్ద దొంగతనాలు, దోపిడీలు చేసి బాగా డబ్బు సంపాదించేవారు. రంగయ్య తన వంతు ధనాన్ని నిల్వ చేసుకుంటూ ఆనందంగా జీవించేవాడు. ధర్మయ్య అలా కాక తన వాటాకు వచ్చిన డబ్బుతో ఒక ధర్మసత్రం నెలకొల్పి పేద సాధులకు అన్నం ఏర్పాటు చేసి సాధువు వేషంలో పగలంతా సత్రంలోనే ఉండేవాడు. సాధువు కీర్తి దేశమంతటా వ్యాపించింది. ఈ సంగతి ఆ నోట రాజుగారి దాకా వెళ్ళింది. రాజుగారు సాధువును సభకు రప్పించి అతని దాతృత్వాన్ని ప్రశంసించి అతనికి ధర్మదాత అని బిరుదు ఇచ్చాడు. ఆ ధర్మదాత గజదొంగ అన్న సంగతి ఎవరికీ తెలియదు. ఇతనే తన తోడు దొంగ అన్న సంగతి గంగయ్యకు తెలియదు. గంగయ్య, ధర్మయ్య కలిసి చేసే దొంగతనాలు రాజుకు ఒక పెద్ద సమస్యగా పరిణమించాయి. దొంగలను పట్టే ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అందుచేత రాజు దొంగల ఆచూకీ తెలిపిన వారికి 1000 బంగారు నాణాలు ఇస్తానని చాటింపు వేయించాడు. ఈ చాటింపు వినగానే గంగయ్యకు ఒక ఆలోచన వచ్చింది. తాను రాజు వద్దకు వెళ్ళి
ధర్మయ్య ఆచూకీ చెప్తే తనకు 1000 బంగారు నాణేలు లభించడమే కాక ఇక ముందు తాను చేసే దొంగతనాల్లో ధర్మయ్యకు వాటా ఇచ్చే అవసరం ఉండదు. ఇలా అనుకుని గంగయ్య రాజుగారి వద్దకు వెళ్ళి దొంగతనాలు చేసేది ధర్మయ్య అని చెప్పి అతని ఇంటి జాడ తెలిపాడు. రాజు భట్లను పంపి ధర్మయ్యను పట్టి తెప్పించాడు. ధర్మయ్య తాను దొంగతనాలు చేసింది నిజమే అని ఒప్పుకున్నాడు. రాజుగారు అతని విచారణకు ఒకరోజు నిర్ణయించి అందాక అతన్ని కారాగృహంలో ఉంచమని ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత 1-2 రోజులకు రాజుకు ఒక సంగతి తెలియవచ్చింది. అదేమంటే ధర్మదాత కనిపించడం లేదు. ధర్మసత్రంలో మామూలుగా పేదలకు జరిగే అన్నదానం కూడా నిలిచిపోయింది. వెంటనే రాజు ధర్మసత్రంలో అన్నదానం నిర్విఘ్నంగా జరగటానికి తగిన ఏర్పాటు చేశాడు. దీని వెనకనే రాజుకు మరో అపజయం ఎదురైంది. ధర్మయ్య కారాగృహంలో ఉన్నప్పటికీ దొంగతనాలు సాగుతూనే ఉన్నాయి. ఈ సంగతి తెలియగానే రాజు తన భటులను పంపి గంగయ్యను తెప్పించి, ధర్మయ్య విచారణ జరిగేటప్పుడు నీ సాక్ష్యం అవసరం, అందాక నువ్వు ఖైదులో ఉండు. ధర్మయ్య విచారణ పూర్తి అయి అతనికి శిక్ష వేసిన అనంతరం నీకు 1000 బంగారు నాణాలు ఇచ్చి విడిచిపెట్టేస్తాను అని చెప్పాడు. గంగయ్య కొంతవరకు తృప్తిపడి కారాగృహంలో చేరాడు. అయితే ఎన్ని రోజులు గడిచినా ధర్మయ్య విచారణ జరగనే లేదు. 1 నెల గడిచింది. ఎక్కడా దొంగతనాలు లేవు. ఒకరోజు రాజు ధర్మయ్యను చెరవిడిపించి అతన్ని మంచి జీతం మీద సత్రానికి ధర్మకర్తగా ఏర్పాటు చేశాడు. గంగయ్య ఖైదులోనే ఉండిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, రాజు ప్రవర్తనకు అర్థమేమిటి? తానే దొంగనని ఒప్పుకున్న ధర్మయ్యను విచారణ కూడా చేయకుండా విడుదల చేయటమే కాక సత్రానికి ధర్మకర్తగా ఎందుకు నియమించాడు? ధర్మయ్యను పట్టి ఇచ్చిన గంగయ్యకు బహుమానం ఇవ్వకపోగా విచారణ కూడా జరపకుండా యావజ్జీవ నిర్బంధం ఎందుకు కలిగించాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు చాలా సూక్ష్మ బుద్ధి గలవాడు. ఆయనకు ధర్మయ్యే దొంగ అనే విషయం సందేహం రావాల్సిన అవసరం లేదు. కానీ ఈ ధర్మయ్యే ధర్మదాత అయి ఉండవచ్చు అన్న అనుమానం కలగడానికి ఆధారాలున్నాయి. ధర్మయ్యను బంధించగానే ధర్మదాత అదృశ్యమయ్యాడు. అంతేకాక పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన ధర్మయ్య ఇల్లు చాలా సామాన్యంగా ఉన్న సంగతి రాజుకు భటుల వల్ల తెలిసి ఉండాలి. ఇక గంగయ్య మాటకు వస్తే అతను తనకు విరుద్ధంగా చాలా సాక్ష్యం ఇచ్చుకున్నాడు. తను ధర్మయ్య ముఠాలో వాడు కాకపోతే అతనికి ధర్మయ్య దొంగ అన్న సంగతి ఎలా తెలుస్తుంది? అది కాక గంగయ్య మంచి విలాస జీవితం గడుపుతున్నాడు. అన్నిటినీ మించి అతను చేసిన బుద్ధి తక్కువ పని ధర్మయ్య పట్టుబడిన అనంతరం తాను దొంగతనాలు కొనసాగించడం. ఈ విధంగా రాజుకు గంగయ్య పాత్ర పూర్తిగా అర్థమైంది. అతని వేరే విచారించే పని లేకపోయింది. పోతే ధర్మయ్య దొంగ అన్న మాటే గాని అన్ని విధాల యోగ్యుడు. తాను దొంగతనంగా సంపాదించినదంతా సత్రం కింద ఖర్చు చేసి తాను సాధువులాగా జీవించాడు. అతను గంగయ్య పేరు బయట పెట్టలేదు. గంగయ్యలాగా అతను మిత్రద్రోహి కాడు. సత్ర నిర్వహణ రాజు వహించే పక్షంలో అతను దొంగతనాలు చేయడు. ఇదంతా ఆలోచించి రాజు ధర్మయ్యను అతనికి తగిన హోదాలో నియమించాడు. రాజు చేసిన నిర్ణయాలు తిరుగులేనివి అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 3వ కథ సత్తు రూపాయి. ఈ కథను రాసిన వారు శ్రీ ఎంవివి సత్యనారాయణ గారు. శెట్టి దుమదుమలాడుతున్నాడు. ఎవరో చెల్లని రూపాయి ఇచ్చి బెల్లం తీసుకువెళ్లారు. పని తొందరలో శెట్టి గమనించలేదు. ఉన్నట్టుండి శెట్టి ఉలిక్కి పడ్డాడు. దుకాణం ముందు ఎవరో బిచ్చగాడు వంగి ఏదో వస్తువు ఏది జేబులో వేసుకున్నాడు. ఆ వస్తువు తళతళలాడే రూపాయి బిళ్ళ. ఆ రూపాయి నాది, ఇలా ఇచ్చేయి అన్నాడు శెట్టి. ధర్మప్రభువులు అబద్ధం ఆడుతున్నారు అన్నాడు బిచ్చగాడు. శెట్టి వాడితో బేరమాడి తాను 1/2 రూపాయి ఇస్తే బిచ్చగాడు రూపాయి ఇచ్చేటట్టు రాజీ పడ్డాడు. బిచ్చగాడు 1/2 రూపాయి తీసుకుని ఇంకో జేబులోంచి రూపాయి తీసి శెట్టికిచ్చి వెళ్ళిపోయాడు. ఇంతలో శెట్టి భార్య దుకాణం ముందు ఏదో వెతుకుతున్నది. అబ్బాయి అక్కడ రూపాయి పారేసేట అన్నది. శెట్టి గుండె జారిపోయింది. బిచ్చగాడికి 1/2 రూపాయి ఇచ్చి తన రూపాయే తాను తీసుకున్నాడు. శెట్టి చేతిలో ఉన్న రూపాయి చూస్తున్నాడు. అది కూడా సత్తు రూపాయే. తెల్లవారు లేచి శెట్టి 2 సత్తు రూపాయలు సంపాదించాడు. కథ సమాప్తం. 4వ కథ పుట్టుమచ్చ. ఈ కథను రాసిన వారు శ్రీ రాంబాబు గారు. వీరయ్య వీరమ్మ దంపతులు. వాళ్లకు లేక ఒక కొడుకు పుట్టాడు. వాడి నుదుటి మీద చింతగింజంత పుట్టుమచ్చ ఉన్నది. భార్యాభర్తలు ఇద్దరికి పుట్టుమచ్చల గురించి తెలుసు. కుసేవు, మన వాడికి రాజయోగం ఉన్నదే, ఈ పుట్టుమచ్చ చూడు అన్నాడు వీరయ్య. అదే రాజయోగానికి సంబంధించిన పుట్టుమచ్చ కాదని మహా విద్వాంసుడు లక్షణమని వీరమ్మ అన్నది. ఇద్దరు ఈ విషయమై వాదులాడుకోసాగారు.
చిలికి చిలికి గాలివాన అయినట్లు ఆ అభిప్రాయ వీరం దాదాపు కోట్లాట దాకా వెళ్ళింది. ఇంతలో బిచ్చగాడొకడు అమ్మా బిచ్చం పెట్టు తల్లి అని ఆర్తనాదం చేశాడు. భార్యాభర్తలిద్దరూ వాడికేసి చూసి నిర్ఘాంతపోయారు. వాడి నుదురు మీద చింతగింజంత పుట్టుమచ్చ ఉన్నది. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో కాల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలని కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.